అండ్ అలానే చూసుకుంటే మనకి బజాజ్లో మనకి పల్సర్స్ కూడా ఉన్నాయి 150 cc మీకు చూపిస్తాను. 17 మోడల్ ఇది పల్సర్ 150 cc 17 మోడల్ ఇది 52,000 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2020 మోడల్ ఉంది పల్సర్ 150. అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ టు సింగిల్ ఏబీ ఛానల్ 85,000 ఉంది. ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ బజాజ్లోనే మనకి ఇక్కడ చూసుకుంటే 220 క్రూజ్ ఉందన్నమాట. సో చాలా మంది అడుగుతున్నారు కదా, సో క్రూజ్ లాంటి అవెంజర్స్ ఏమైనా ఉన్నాయని. సో బజాజ్లో అవెంజర్ 220 క్రూజ్ ఉంది. వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్లెస్ వెహికల్. 23,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 69,500 ఉంది. అండ్ స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. 2020 మోడల్ ఇది, సారీ 69,500 స్లైట్ నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బజాజ్లో మనకి 150 స్ట్రీట్లో మనకి 16 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 52,000 ఉంది. ఫైనల్ డిస్కౌంట్ మీకు 48 వరకు వస్తుంది. బజాజ్లో మనకి అవెంజర్లో చూసుకుంటే 150 స్ట్రీట్లో మనకి అవెంజర్ ఉంది అనమాట. ఇది వచ్చేసి 2016 మోడల్ ఇది. ఇది వచ్చేసి 52,000 ఉంది. ఫైనల్ డిస్కౌంట్ మీకు 48 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బజాజ్ అవెంజర్ మనకి 160 స్ట్రీట్ ఉంది. అండ్ 2020 మోడల్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే 20,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 88,500 ఉంది. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. అండ్ అలానే మనకి స్కూటర్లో చూసుకుంటే 650 cc అయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్సెప్టర్ ఉంది. 2022 మోడల్ జస్ట్ 6,500 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. సింగిల్ ఉన్న స్క్రాచ్లెస్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి 2,85,000 ఉంది. సో ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ 350 cc అయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ 350 cc ఉంది, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో. 2017 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,48,000 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ BMW కూడా ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే మనకి 310 RRలో మనకి లేటెస్ట్ మోడల్స్లో మనకి 2024 మోడల్ అది. జస్ట్ మనకి 1800 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. అలా మనకు వచ్చేసి ప్రైస్ 2,99,000 అవుతుంది అనమాట. సో ఫిక్స్డ్ అయితే కాదు, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. వెరీ గుడ్ కండిషన్ అది కూడా. అండ్ అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ 750 cc అయితే ప్రీమియం వెహికల్స్ ఇంపోర్టెడ్ మనకి ఇక్కడ హార్లే డేవిడ్సన్స్ ఉన్నాయి 750 cc స్ట్రీట్స్. ఇది వచ్చేసి మనకి 2020 మోడల్ అనమాట. జస్ట్ 3,400 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 4,90,000 అయితే కోడ్ చేసాము. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. ఈ మోడల్ నుంచి ఇయర్ నుంచి మనకి మ్యానుఫ్యాక్చర్ అనేది స్టాప్ అయింది. ఇదే లాస్ట్ మోడల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రీట్ 750 cc 2018 మోడల్ ఉంది. జస్ట్ 11,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 4,49,000 ఉంది. అండ్ ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2018 మోడల్లో మనకి 19,000 తిరిగింది. స్ట్రీట్ 750 cc హార్లే డేవిడ్సన్. అండ్ ఇది వచ్చేసి 4,29,000 అయితే కోడ్ చేసాము. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదనమాట. దీని మీద ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 26,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 4,59,000 ఉంది. సో ఇది కూడా నెగోషియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఐరన్ ఉందన్నమాట. హార్లే డేవిడ్సన్లో మనకి ఐరన్ 883 ఉంది. 2016 మోడల్ ఇది. 14,300 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 5,19,000 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైవేట్లో అయితే డైరెక్ట్ ఫైనాన్స్ అవుతుంది అనమాట. ఓనర్ షూరిటీ ఉండాలి, ఓనర్స్ ఉండాలి. సో దాన్ని బట్టి 50% ఆఫ్ 50% డౌన్ పేమెంట్ ఉంటుంది అనమాట దీనికి. అండ్ అలానే చూసుకుంటే మనకి డ్యూక్ 200 cc అయితే మనకి ఇక్కడ RC 200 ఉంది KTMలో. 2016 మోడల్ ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,28,000 చెప్తున్నాము. అండ్ ఇది వచ్చేసి 24,200 మాత్రమే తిరిగింది. అండ్ అలానే చూసుకుంటే డ్యూక్ 200 KTMలో మనకి 2023 మోడల్ ఉంది. జస్ట్ 15,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,79,000 అవుతుంది. స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అనమాట, ఫిక్స్డ్ అయితే కాదు. స్లైట్గా తగ్గిస్తారు. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రీమియమ్స్లో మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్ టైప్లో మనకి 650 cc కవాసాకి నింజా ఉంది. 2018 మోడల్ ఇది. జస్ట్ 16,000 మాత్రమే తిరిగింది. డిజిటల్ మీటర్, వెరీ గుడ్ కండిషన్, సింగిల్ ఓనర్. మనకి ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ న్యూ టైర్స్ అండ్ వెరీ గుడ్ కండిషన్ అనమాట. టోటల్ A to Z సర్వీస్ ఉంది షోరూమ్స్లో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి 4,30,000 అయితే కోడ్ చేసాము. స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదనమాట. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి గేర్లెస్లో మాట్లాడుకున్నట్టయితే గేర్లెస్లో మనకి చాలా వెహికల్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే ఎవరికైతే కావాలనుకుంటున్నారో కంపల్సరీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మనకి స్టార్టింగ్ మోడల్ నుంచి 2013 మోడల్ నుంచి అప్ టు 2024 మోడల్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ స్టాక్ అయితే. సో గేర్లెస్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 33,000 నుంచి అప్ టు 88,000 వరకు అయితే ఉందన్నమాట. 85,000 వరకు అయితే గేర్లెస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మోడల్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. యాక్సెస్ కానీ, లేకపోతే వెస్పా కానీ, లేకపోతే మనకి సుజుకి బర్గ్మన్ కానీ, యాక్సెస్ 125, హోండా యాక్టివా 125 cc, అప్రెల్లా, స్కూటీ పేజ్, ప్లెజర్ ప్లేస్. సో A to Z ఉన్నాయి. సో డెఫినెట్గా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అప్రోచ్ చూడండి. ఆదర్శ్ మోటార్స్ ఎర్రగడ్డ, పిల్లర్ నెంబర్ 988 అనమాట. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి 7013251166. ఇన్స్టాలో ID కూడా ఉంది. డెఫినెట్గా అయితే ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.